చార్జర్ టైం మళ్ళీ చార్జర్ బాబు వారమైంది ఏ సినిమా లేదురా బాబు. ఇదే చూసుకొచ్చడే టీ టైం ఏద్దాం ఆ 12 చూసేసి బాగొట్టించి ఇదేనా బాట టీ టైం కార్టూన్స్ బాట త్రిముడ వాళ్ళు ఉంటుంది సాయిబాబాది అది సాయిబాబా ఊయా హే చూడండి సాయిబాబా 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 డ్రీమ్లో కూడా అద కొట్టేస్తున్నాడుగా. ఫోన్ తగ్గిద్దాం. ఓ షిట్ మ్యాన్. ఓకే ఇంకో లైఫ్ ఉంది. బాగుంది సబర్ రీ బాగుంది. ఏటా చూద్దాం ఏంటి నమ్మదా రీదా రేపు నాకు తెలీదా నా పెద్ద ఎవరాలే ఎవరిది అల్లే మన టికెట్ బుక్ చేసుకున్నాం. సో రేపు మార్నింగ్ 7:40 ఉంది మనకు ఒకసారి టికెట్ బుక్ చేసుకున్నాం. టికెట్ బుక్ చేసుకు అల్లారే పెడతాం. రేపు మార్నింగ్ 7:30కి ఉంది షో ఎట్టనేమో. సో టికెట్ బుక్ చేసుకున్నా ఈ పాటికి అది టీ టైమ్స్ వేసి పడుకొని తినేసి పనుకొని పొద్దున పోవాలి. తెల్లవారు టిఫిన్ రేపు మా పెట్టాలి టిఫిన్ సర్లే పోయి తిందాం. A few moments later. తినేసిన నిద్ర బలం వస్తుందిరా బాబు. ఆవి ఇప్పుడు పడుకోవాలిగా అల్లారా పెట్టుకోలేదు చూడ సార్ ఫోన్ ఉంది. సో అలా పెట్టుకున్నాను. అలాగే టైం 10 అయింది. అదే తొందర పడుకోరా బాబు. రేపు పొద్దున్న 7:30 సినిమా 5:30 వెళ్ళాలి పడుకొని ఇంకా అలా పెట్టుకునే పడతాను ఇక్కడ నిద్రపోదాం. Early the next morning. ఏదో చేద్దాం రా బాబు. టైం అయితే చూస్తా చీకట వద్దురా. టైం అయితే అరే 5:30 అయింది. అరే నిజంగా 5:30 అయిందిరా. రే లేరా బాబు. సుమారు కదా మర్చిపోయాను. మా అమ్మనే మా అమ్మ కాయసా పనుకుంది. నేను లేద్దాం వీడియోకే వేద్దాం. సరే వీడియోకే వేద్దాం. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మనోజ్ ఐఫోన్ వ్లాగ్స్. సో మీ తమిళ చూటారు ఇప్పుడు వీడియో చూసింటారు. సో మందుబాద సినిమా అవుతారు. నాకు తెలియదు. నిన్న నైటే నాకు టికెట్స్ బుక్ అయినా ఈవినింగ్ వచ్చినట్టున్నాయి నోటిఫికేషన్. నేను చూసుకోలే. సో నైట్ చూసుకున్నా కార్టూన్ చూస్తారు కదా. సో ఇప్పుడు మనం పోదాం మన్మథ సినిమాకి. సో పవర్ గైస్ టైం లేదు. 7:30కే మనకి లేదు షో. ఇది 5:30 అని నేను 6 బైక్ బుక్ చేసుకోవాలి. సో నేను మనోజ్ భాయ్ గేమర్ ఛానల్లో వీడియో వస్తాయి. ఈ మంత్ వస్తుంది. నెక్స్ట్ వీక్ వస్తుంది గైస్. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ వస్తుంది. చూడండి నేను పెడతాను. సో లింక్ నా సెకండ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ ఇది నా సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ కింద లింక్ పెడతా చూసేయండి. మనోజ్ భాయ్ గేమర్ ఛానల్ నా గేమింగ్ ఛానల్ అది ఫస్ట్ సెకండ్ ఇది వీలాగ్. సో కింద పెడతాను చూసేయడం కదా. సో లెట్స్ గో టు ద థియేటర్. ఇక డైరెక్ట్ టిఫిన్ లేదు. మా అమ్మ కూడా లేదు పనుకు. మా అమ్మ బాగాలేదు. మా నాన్నగారేమో పనుకురావు. సో 5:30 నువ్వు టీకా చూడాలి. సో ఇక మేము పోవాలి. ఇక డైరెక్ట్గా నేను బయట తాగుతా చాయ్. డబ్బులు ఉన్నాయి మన కాడ. సో ఇక ఓకే ఇక డైరెక్ట్ థియేటర్ పోదు. లెట్స్ గెట్ టు ద థియేటర్. సో గైస్ ఇక తడిపేద్దాం. సో వద్దాం లోపల మా అమ్మగారు ఇప్పుడే లేచారు. సో నేను ఇంకా వెళ్ళిపోతా. చూడండి బాగా ఉన్నట్టుందో. సో కొంచెం క్లౌడీగా ఉంది. వర్షం పోతుంది మనకి. పోదాం ఇంకా మనం కింద ఇవ్వలేరు. సో ఇంకా మనం పోదాం. ఇంకా తొందర పోవాలి గైస్. లేట్ అయిపోయింది ఇప్పుడే మనకి. సో తొందరగా పోవాలి. సో గేట్ వేద్దాం. సో మనం లిఫ్ట్ కాడ పోదాం డైరెక్ట్గా. సో వచ్చేసినాం గైస్ లిఫ్ట్. సో లేట్ టైం లేదు గైస్ మనకి. ఇంకా
తొందరగా ఎక్క 50 కిందికి పోదాం తొందరగా, టైం లేదు గ్యాస్, లేట్ అయిపోతుంది. 6:30 అయింది గ్యాస్, ఇప్పుడే 7:30కి షో ఉండేది. సో ఇంకా పోదాం. సో వచ్చేసిన గ్యాస్ కిందికి. సో తొందరగా పోవాలి. బైక్ బుక్ చేసుకున్నా గ్యాస్, నేను బైక్ బుక్ చేసుకున్నాను. సో బైక్ కోసం ఇంకా రావాలి, బైక్ ఎవరు రాలేదు, బైక్ ఎత్తుకొని రాలే, ఇంకా బయటకు వచ్చారు చూసినారా. సో ఇవ్వలేరు, మార్నింగ్ 6:30కి ఎవరు లేరు చూడండి. ఇప్పుడు బైక్ తిరుగుతున్నాయి, ఇంకా బైక్ కోసం వెయిటింగ్ చేయాలి మనం. సో వచ్చేద్దాం. సో ఎప్పుడు చూస్తే బైక్ వెయిట్ చేయాలి, సో వెయిట్ చేద్దాం బైక్ కోసం. సో బైక్ వచ్చేసి చూస్తా పోతున్నాం. తెలుసు ఎక్కడ జేఎన్టీ సైడ్, తెలుసు కాదు, జేఎన్టీ సైడ్ పోయేది. సో చూసినారా. సో తొందరగా పోవాలి, ఈయన బాగా ఫాస్ట్ తీసుకుపోతుండు. సో ఇక చూడాలి, ఇంకా పోవాలి. దగ్గరకు వచ్చేసిన. సో వచ్చేసిన చూసినారా, బ్రహ్మరాంబ మల్కా థియేటర్. సో వచ్చేసిన. సో చూసిన పోస్టర్లు ఏం పెట్టలే, మల్కా థియేటర్ చూసిన, మల్కా థియేటర్. సో బ్రహ్మరాంబ ఇక్కడ ఉన్నట్టు, బ్రహ్మరాంబ అనిపిస్తుంది మీకు. సో చెట్ల మధ్య ఉన్నాయి. సో ఇంకా లాస్ట్ పోవాలి, లాస్ట్ పోయి ఎక్కువ దిగాలి. సో వచ్చేసిన. సో దిగా అతను పోయిండు. సో లోపలికి వచ్చేసిన బ్రహ్మరాంబ దేవరా కట్అవుట్ ఫుల్ ఉంది. ఇక ఫస్ట్ డే ఫస్ట్ బాగా వేసి ఉంటారు, మనం పోలే కానీ వేస్ట్. సో ఇంకా ఎక్కువ మంది రాలేదు, తక్కువ మంది వచ్చారు, ఇంకా రాలేవారు, వెయిట్ చేద్దాం. సో వచ్చేసిన కలిసి ఇక ఇదే ఫస్ట్ క్లాస్ మనం పోవాల్సింది. 50 రూపీస్ బాగా కలి అంతే, మనం వెరీ చీప్, దగ్గర మిడిల్ క్లాస్ కదా మనం. సో ఇంకా వెయిట్ చేద్దాం కలిసి, ఎవరు రాలే ఇంకా చూడండి, బైకులు గీకులు ఎవరు రాలే, కారు బైకులు ఎవరు రాలే, ఇంకా వెయిట్ చేద్దాం. సో ఇంకా గోడకాల నుంచి వెయిట్ చేద్దాం. సో గైస్ ఇంకా షో టైం ఏందని పంపిస్తున్నారు, లోపలికి పోతున్నాం గైస్. కార్ట్ చూడండి, ఇప్పుడు మెట్లు ఎక్కుతారా. సో మెట్లు ఎక్కితే ఇక డోర్ వస్తుంది, ఇంకా డోర్ నుంచి వెళ్ళిపోవచ్చు లోపలికి. సో ఇక చూసిన డోరు. సో పోతున్నాం గైస్. సో ఎవ్వరు లేరు గైస్, తక్కువ మంది ఉన్నారు ఇక్కడ చూడండి, క్లోజ్ ఉంది. సో ఇక వచ్చేసినాం లోపలికి. మా సీట్ ఎక్కడో చెక్ చేయాలి. సో ఇక్కడ అనుకుంటా సీట్ ఎక్కడ ఉందేమో తెలియదు గైస్. సో వచ్చేసిన, కూర్చున్నా గైస్, కూర్చున్నా. సో చెప్పు చెప్పుకొని ఎవరు రాలే, వెయిట్ చేద్దాం అందరూ వచ్చే వరకు. ఇప్పుడు అందరూ వస్తున్నారు. సో పాట కూడా ఉంది, సౌండ్ తగ్గించా. సో కట్టను తీస్తున్నారు, బాగా కట్ట తీస్తున్నారు. మాకు సినిమా స్టార్ట్ అవుతుంది, సినిమా కోసం వెయిట్ చేయాలి. ఎంతసేపు రావు, ఫాస్ట్ తీయంట, దీనికన్నా అచ్చుటే ఫాస్ట్ తీస్తారు, వీళ్ళైతే మెల్లగా చేస్తారు గైస్. సో టైం అయిపోతుంది, 7కి వచ్చేసినాను కరెక్ట్గా, 7:10కి అట్లా వచ్చిన, 7:20కి, 7:45 30కి స్టార్ట్ సినిమా. సో వెయిట్ చేద్దాం, చేసిన మొత్తానికి సినిమా స్టార్ట్ అయ్యేది. సో గైస్ సినిమా స్టార్ట్ అయితే చూసేయండి ఇక, ఓకేనా. ఒక్క విషయం బాగా గుర్తుంచుకోండి, ఎవరికైనా అమ్మ ఒక్కతే, అలాగే ఎవరికైనా ఒక్కతే ఉండాలి, ఒక్కతే ఉండాలి. అలా కనిపించిన పెద్దాని మీద ఆశపడితే అది అసహ్యం, అసహ్యం. ఇంత చంపలేరా, ఈ రోజుల్లో ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగేవాళ్ళు కూడా ఉన్నారు. ఫ్రీగా ఫిగర్ దొరికితే చూస్తా లాస్ట్ డైలాగ్, నేను పోతా. సో చాలా అబ్సర్షన్ అందరూ చేస్తున్నారు. సో మనం వర్షం పడినట్టుంది, మనం సినిమా ఉన్నప్పుడు నైసి వర్షం పడినట్టు. సో ఇంకా టైం చూస్తే 10:30 అయింది.
టిఫిన్ తిన్న మార్నింగ్ చాయ్ తాగే లోపు టైం అయిపోయింది 7:30 అయిపోయింది. ఇంకా 10 minutesలో పోయిన లోపలికి చెప్దాం అనుకున్నాం పొద్దున ఇది మార్నింగ్ అప్పుడు చెప్దాం అనుకున్నా. సో ఇక లేట్ అయిపోతా అని చాయ్ తాగితే 10 minutes అయిపోతుంది. అది సిమెంట్ డబ్బులు పోతే మెచ్చేదానికి ఇప్పుడు వీళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడే. సో మనం పోదాం ఇంకా టిఫిన్ సెంటర్ పోదాం. తెలుసు ఆ టిఫిన్ సెంటర్ ఎక్కడో చెప్తాడు లింక్ డిస్క్రిప్షన్ పెడతా. సో వచ్చాను బయటికి. సో ఇక టిఫిన్ సెంటర్ ఏం లేవు. చూడండి ట్రాఫిక్ అంతా చాలా లేదు. చూడండి బైకులు కార్లు తెలుసు ఇది ఎక్కడ జేంటు రమ్మరమ్మ. సో కొంచెం షాపింగ్ పోవాలి. సో చూసిన షాపింగ్ పోయి వచ్చా గైస్. కొంచెం షాపింగ్ చేసిన నువ్వు చెప్పాను మీకు షాపింగ్ చేయాలని. సో షాపింగ్ వచ్చి ఇక టైం ఉందని నేను పెట్టింది. సో ఇక తెలుసు ఇక్కడ ఆంటీ టిఫిన్ బాగా వేస్తా గైస్. డిస్క్రిప్షన్ అవుతా లొకేషన్ కింద చూడండి. సో టిఫిన్ మాత్రం బాగా వేస్తా. ఇక్కడ చూడండి కేకేఎస్ బేకరీ ఇప్పుడుగా గీతిక పక్కన ఇది ఉంటుంది గైస్. సో ఏమంటుంది ఇక్కడ పేరు ఉంటుంది టిఫిన్ సెంటర్ ఉంటుంది పేరు. చూడండి ఇక్కడ చూడండి టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఇంకా ఇడ్లీ చట్నీ దోశ బాగా వేసాను ఆంటీ. ఇంకా చూడండి కుర్చీలు ఉండే ఇంకా కుర్చీ పెట్టుకోవచ్చు ఏమైనా. సో లొకేషన్ డిస్క్రిప్షన్ కింద పెడతా. ఇంకా మనం పోదాం తీసుకొని. సో తీసుకున్న గైస్ చూసినారు పాసే తీసుకున్న గైస్. ఎందుకంటే ఇక ఇట్లా తిన్నాను బయట ఏదైనా నాకు కొంచెం సిగ్గు. సో ఇటీకి పోయి తిందామని సో పాస్ తీసుకుని పోతున్నా. సో చెప్పిన కొంచెం షాపింగ్ చేసి అలాగే పాస్ తీసుకున్నా. సో పోదాం ఇంకా ఇంటికి. సో వచ్చేసిన గైస్ ఇంటికి. సో పైకి పోయి రూమ్ పోయి మారుదాం. నేను ఇప్పుడు మధ్య ఫేస్ క్యామ్ పెట్టాను ఎందుకంటే లార్జ్ అయిపోతున్నాయి వీడియో లార్జ్ అయిపోతాయి. సో ఇక పైకి పోదాం గైస్. సో వచ్చేసినాం ఇక పైకి. సో అమ్మ నేను అలసిపోయినా కదా షాపింగ్ చేసి మొత్తం చేసి ఇక తినాలి. ఇడ్లీ దోశ తెచ్చుకున్నా. నేను తెల్లే మార్నింగ్ అందుకే మా అమ్మ తినేదట ఉప్మా. నేను సేఫ్ నేను ఇంకా పోయి ఇడ్లీ దోశ అంట. తర్వాత ఇక రివ్యూ చెప్తాను ఇక సిమెంట్ ఉందో. సో లెట్స్ గో టు ద రూమ్. సో ఇక వచ్చేసినాం. ఎండ ఉంది సిచ్యువేషన్ ఎండగా ఉంది. సో వర్షం పడినట్టు మధ్యలో మాకు తెలియదు కానీ ఇక్కడ ఎండ ఉంది. సో ఇక ఓకే క్లైమేట్ బాగుంది. సో మా నాన్నకు బూట్లు అక్కడ. సో ఇంకా పోదాం లోపలికి. లెట్స్ గెట్ టు రూమ్. ఇంకా లెట్స్ గెట్ టు రూమ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హై ఫోన్ మిజీ బ్లాగ్స్. సో చూసిన డబ్లైన్. సో అయిపోయింది కూడా వీడియో. నేను మన్మథ సినిమా ఎప్పుడో 2004 అప్పుడు వచ్చింది. 20 years మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అప్పుడు క్రేజ్ అప్పుడు నేను పుట్టిన అప్పుడు 2 years అనుకుంటా. సో ఇప్పుడు చూసిన ఆ సినిమా బెస్టీ ఉన్న వాళ్ళ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. చెప్తున్నా గైస్ ఈ జనరేషన్కి కనెక్ట్ అవుతుంది బాగా ఈ సినిమా. 3 సినిమాలు గైస్ కరెక్ట్గా. ఈ సినిమా మన్మథ, బేబీ సినిమా పోతుంది. బేబీ ఇప్పుడు వచ్చి రీసెంట్ ఆ బేబీ చూసటే అచ్చం మన్మథ సినిమాలాగే రీమేక్. కానీ మన్మథలో హీరో తమ్ముడు హీరో అందరం తప్పుడమని చెప్పుతాడు. కానీ ఇక్కడ బేబీలో పాపం వాడు అమ్మాయికుడు హీరో అమ్మాయికుడు బేబీలో. సో వదిలేయండి ఓకే. కానీ మన్మథ అయితే బాగుంది. ఓకే ఈ జనరేషన్ వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. నాకు వాళ్ళ కనెక్ట్ అవుతుంది. మనసులో ఎవరు పాపం వాళ్ళ తమ్ముడు తెలిసి సినిమా తెలుసు. స్పాయిలర్ అన్నట్టే ఎందుకంటే తెలిసిందే కదా అందరికీ సినిమా యూట్యూబ్లో ఉంది. సో లాస్ట్ ఏర్పొస్తాయి వాడు ఊరేసుకున్నప్పుడు అన్న అంటాడు వద్దరా వదిలే నువ్వు ఒక్కడే నాకు ఉన్నాయి అంట. అప్పుడు ఏర్పొస్తాయి కదా వాడు తమ్ముడు అంటాడు నువ్వు ఒక్కడే కదా అమ్మ నాన్న అని నువ్వే కదా. డైలాగ్ బాగుంది కదా లాస్ట్. కానీ కరెక్టే తప్పుడు పని చేసే అమ్మాయిని లేడీస్ని చంపాల అంతే. ఈ లోక బతుకుని దుర్గామాత దసరా స్టార్ట్ అవుతుంది. దసరా స్టార్ట్ అయింది కూడా నవరాత్రులు. దుర్గామాత ఏదో ఎంతమంది పాసుకుంటుందో దుర్గామాత చూడాలి. ఎందుకంటే ఆమె కూడా ఒక ఆడరూపం కదా. సో ఆమె చూడాలి. ఇలాంటి అమ్మాయిలు తప్పుడు పనిచేసే అమ్మాయిలు అందరినీ శిక్షించాలి దుర్గామాత అంతే. అంటే మొగలు కూడా శిక్షారు. మేము కూడా తప్పు చేస్తాం మొగలు కూడా. కానీ మేము ఏదో కలియుగం లోపల ఉన్నాడు ఏదో సరే. కానీ
ఈ సినిమా అయితే బాగుంది. సో నేను రేటింగ్ ఎందుకంటే ఇట్ ఈస్ సూపర్ హిట్ సినిమా, యూత్ఫుల్ ఎంటర్టైనర్. అందుకే తమిళ చూస్తున్నారు యూత్ఫుల్ ఎంటర్టైనర్. కానీ A+ సినిమా ఇది. అంటే అన్ని రొమాన్స్లు కిస్సులు ఉంటాయి, కానీ మీరు ఎవరు మీ ఫ్యామిలీతో చూడొద్దు. ఓన్లీ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అంటే మీ యూత్ ఫ్రెండ్స్తో పోండి, అంటే లవర్స్తో పోండి, కానీ ఫ్యామిలీతో పోవద్దు. ఎందుకంటే సినిమా ఇస్ డేంజరస్. యూతే చూడాలి, యూత్ ఒక్కటే, నాన్ యూత్ చూడొద్దు. ఓకేనా? సో సినిమా అయితే బాగుంది. సో ఐ లైక్ ఇట్. సినిమా ఒక్క పాట బాగా నచ్చుతారు గైస్ నాకు. లాస్ట్ వాడు నా తమ్ముడు పాట నా చిట్టి ప్రేమ అని, ఆ పాట నాకు చాలా ఇష్టం. నాకు ఎంత అంటే నా గుండె హట్టుకుంది గైస్. ఆ పాట కోసం నేను ఆ సినిమా, ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాట కోసం నేను పోయినా, ఆ పాట కోసం కోసమే నేను పోయినా సినిమాకి. అంటే పోను కూడా నేను ఇంట్లోనే వాడిని, తెలుసాను కాదు ఇంకేం తెలుసు. ఆ పాట నాకు చాలా ఇష్టం. చోళ పెట్టుకుని ఇయర్ఫోన్స్ పెట్టుకుని చాలాసేపు ఉండేవాడిని ఒకప్పుడు. సో ఆ బైక్ కోసం పోయినా, బాగుంది థియేటర్ పద్ధతి పాట. సో సీ యూ నెక్స్ట్ వీడియో. ఓకే బాయ్. అండ్ మనోజ్ భాయ్ గేమర్ ఛానల్లో మర్చిపోకండి, మనోజ్ భాయ్ గేమర్ ఛానల్లో నెక్స్ట్ వీక్ ఆర్ ఈ మంత్కు వస్తుంది వీడియో, ఆ గేమింగ్ ఛానల్లో. సో వీడియో వస్తుంది గేమింగ్ ఛానల్ ఈ మంత్ అయిపోలోపు వస్తుంది. ఓకే, డోంట్ ఫర్గెట్. ఓకేనా? సో సీ యూ నెక్స్ట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఫస్ట్ ఛానల్ గేమింగ్ ఛానల్. ఓకేనా? సో సీ యూ నెక్స్ట్ వీడియో. Until then, subscribe to my channel.